ఇప్పుడైతే దాల్ లేక్ మొత్తం స్నో అయితే పడ్డది ఇక్కడ. ఇప్పుడైతే షికార్ రైడ్ అయితే చేస్తున్నాం. ఆయన ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పిండు. మొత్తం అయితే ఫ్రోజ్ అయితే అయిపోయింది. ఫ్రోజన్ లేక్, దాల్ లేక్ ఇస్ ద ఫ్రోజన్ లేక్. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. హౌస్ ది ఎక్స్పీరియన్స్? వావ్, సో బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు మేము ఉండేది యాక్చువల్గా డిలెక్స్ లో ఉన్నాం. డిలెక్స్ లైక్ షికారా రైడ్, ఇండివిజువల్ షికారా రైడ్. స్నో అయితే వస్తుంది మళ్ళీ, స్నో అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫోటోకి. ఇప్పుడు స్నో వచ్చింది కదా, స్నోఫాల్ వచ్చింది కదా, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. చాయ్ కోసం వచ్చిండు తీసుకుంటాం అనేసి, కాబట్టి మేము తీసుకోమని కాఫీ అమ్మడానికి వచ్చింది. అంటే మేము 4 పాయింట్స్కి అయితే చెక్ చేసాము. 4 పాయింట్స్కి మాకు అయితే 5,000 అయితే తీసుకున్నారు. ఇది రీజనబుల్లో కాదు అయితే మాకైతే తెలియదు. సో రేపు ఇంకా స్నో ఎక్కువ పడితే ఈ షికారా రైడ్ అనేది స్టాప్ చేస్తారు కాబట్టి సరే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి నేనైతే మేము కాల్ తీసుకున్నాము. ఇప్పుడైతే 4 పాయింట్స్ అని ఎక్కడెక్కడ తీసుకుపోతారో కూడా తెలియదు. ఇక్కడ ముంగడ తీసుకెళ్ళి ఇది పాయింట్ 1 అన్నా కూడా మేము నమ్మేటట్టున్నాం, ఎందుకంటే మాకు ఏం తెలియదు కాబట్టి. మొత్తం వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి, కూల్ అయిపోయినాయి, మొత్తం లైక్ ఏంటంటే ఫ్రోజన్ అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా స్నో పడ్డది కాబట్టి దానికి కాంట్రాస్ట్ అయ్యి వచ్చేసి మనకు ఇప్పుడైతే కొద్దిగా రైడ్ అయితే ఉంది. నాకు ఇలా రైడ్ చేయాలని ఉన్నది. ఇప్పుడు సింగిల్ పర్సన్ ఉన్నాడు కదా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన స్నో వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. జస్ట్ వీఆర్ ఎక్స్పీరియన్స్. నేను టీ పట్టుకొని వచ్చింది చూడు అక్కడ టీ ఒకటి ఉంది. టీ పట్టుకొని మమ్మల్ని అడిగాడు అనమాట, బ్లూ టీ అట, సాఫ్రాన్ టీ అనేసి అంటున్నాడు. ఇప్పుడైతే మనం సాఫ్రాన్ టీ అయితే తీసుకున్నాను. ఇందులో ఏమో కలిపేసి ఇచ్చిండు. ఈ లేక్ని మనం గోల్డెన్ లేక్ అని కూడా మనం అంటామట, ఎందుకంటే సన్ రైజ్ వచ్చినప్పుడు ఇది మొత్తం గోల్డ్ అయిపోతుందట మార్నింగ్. రేపు ట్రై చేద్దాం మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒకసారి. అయితే లేక్ అనేది మనకు 4 పార్ట్స్గా డివైడ్ అవుతుందట. ఫస్ట్ ఏమో గోల్డెన్ లేక్, తర్వాత వచ్చేసి మనకు ఓపెన్ డాల్ లేక్, థర్డ్ వన్ వచ్చేసి చార్చినాథ్ లేక్, ఫోర్త్ వన్ నిగిన్ లేక్ అనేసి అంటారట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ పోస్ట్ ఆఫీస్. 15 days అనేది ఇక్కడ ఉంటుందట, ఇంకా 15 days వచ్చేసి కుండల్ లేక్ లో ఉంటుందట. అంటే 15 days ఇక్కడ, మంత్లో 15 days కుండల్ లేక్ లో ఉంటుందట. ఇది మనకు లేక్ లో ఉంటుంది పోస్ట్ ఆఫీస్. మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ పాయింట్. మనం 4 పాయింట్స్ అనుకున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదట నెహ్రూ గార్డెన్స్ అట. సో ఇది నెహ్రూ గార్డెన్స్ అట. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ 3 పాయింట్స్కి అయితే వెళ్దాం. ఫ్లోటింగ్ మార్కెట్ అట. ఫ్లోటింగ్ మార్కెట్ ఇప్పుడు మనకు అనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ ఏముంది, న్యూ ఇండియన్ ఆర్ట్స్ అట ఇది. సో ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్. మనం ఇక్కడికి కావాలనుకుంటే, ఇక్కడనే మనం చేయాలనుకుంటే ఇక్కడ ఆగేసి కొన్ని తీసుకోవచ్చు మనం, వస్తువులు కానీ ఏది కానీ. జస్ట్ ఈ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఇవి. ఏమంటున్నాడంటే ఇక్కడ వీళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటాయట, వీళ్ళకి పర్సనల్ బోట్స్ ఉంటాయట. పిల్లలకు స్కూల్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళు ఈ బోట్స్ లోనే, పర్సనల్ బోట్స్ లోనే ఇక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారట. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇల్లు. ఈ లేక్ మొత్తం 36 square kilometers లో ఉంటుందట. ఇక్కడ బాగానే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడైతే చాలా క్లాసీగా ఉంది యాక్చువల్గా. ఈ బోట్ అనేది చాలా క్లాసీగా ఉంది. సో మీకు పైన మీకు కనిపిస్తుంది కదా, స్నో కూడా పడుతుంది. స్నో అయితే వేస్తుంది. మీనా బజార్ అనేది స్టార్ట్ అవుతుందని తను చెప్తున్నాడు. సో మా పర్సన్ ఎవరైతే బోట్ తను ఏమంటే డ్రైవర్ తనను అయితే 200 రూపీస్ నుంచి మనకు షాల్వా స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. తీసుకున్నామా? ఇంతకుముందు షాప్ చూసాం కదా, హ్యాండ్లూమ్ హౌస్, ఇది స్పెషల్ డిస్కౌంట్ అనేసి వీళ్ళు చెప్తున్నాడు. సో బాగుంది, లోపల బాగుంది, చాలా వేడిగా ఉంది. ఇది బోట్లానే లేదు. ఇప్పుడైతే నేనైతే ఒక షాల్వా అయితే తీసుకుందాం అనేసి అనుకున్నాను, ఏదైనా ఒక స్పెషల్ ఉండాలనేసి. షాల్వాస్ అయితే చూస్తున్నాం. ఇది బాగుందిరా, బాగుంది. ఓ బారిష్ అట. వీడు బారిష్ అంటాడు, ఏమంటాడు హిందీలో, ఏమంటారు దీన్ని? మంచిని బాసమా, బర్ఫ్. ఇది బర్ఫ్ అట. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అక్కడ షాహిద్ కపూర్ హైదర్ సినిమా అది అక్కడనే షూట్ చేసిల్లట. ఇప్పుడైతే మనం బోట్ స్టేలో చేస్తున్నాం. మన బోట్ హౌస్లో మనం చేస్తున్నాం. ఫుల్ స్నో పడుతుంది. ఇక్కడ చూడొచ్చు కదా మీరు, చైర్స్ మొత్తం మనకు స్నోతోనే నిండిపోయినాయి. ఆ పక్క చూడొచ్చు
మనకు ఆ రైడ్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మనది లైక్ బోట్ హౌస్. ఈరోజు స్టే ఇక్కడనే. సో ఇక్కడ స్టే బాగుంది. యాక్చువల్గా ఇది మన ఎంట్రన్స్ లోనే మనకి ఇది ఉంది. మనం ఉండేది పాలా ప్యాలెస్. ఓకే, ఈరోజు మన స్టే వచ్చేసి పాలా ప్యాలెస్. కొద్దిగా లోపలికి వెళ్తే సో ఇది ఓపెనింగ్, ఇది హాల్ అనమాట. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది హాల్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకు ఇక్కడ హాల్ ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ ఇది కూడా ఉంది. మనకు చలి బాగుంది యాక్చువల్గా, ఎందుకంటే ఈ రోజు మనకు స్నో అనేది ఎక్కువ పడిపోయింది. మనకు చాలా స్నో పడిపోయింది. ఇది ఫస్ట్ టైం అంటే ఈ సీజన్ లో ఇది ఫస్ట్ టైం స్నో పడడం. ఇక్కడ చాలా నీట్ గా అరేంజ్ చేశారు. అంటే ఇది ఫస్ట్ మనకు హాల్ కదా, సో లైటింగ్ కూడా బాగా అరేంజ్ చేశారు. సో ఇది మెయిన్. కొన్ని ఏమేమో పెట్టారు ఇక్కడ వీళ్ళు. బాగుంది, ఇది బాగుంది. డిజైన్స్, కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి, లైక్ లైటింగ్స్ కూడా బాగున్నాయి. ఇక్కడికి వెళ్తే రెండు సోఫాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు మీరు చూస్తున్నారు కదా, 2 సోఫాలు పెట్టారు. జస్ట్ లైక్ మనకు లైక్ హాల్ లాగా. ఇవి కూడా కొన్ని నీట్ గా అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే హాల్ కాబట్టి నీట్ గా ఉండాలి కాబట్టి. కొద్దిగా లోపలికి వచ్చేస్తే మనం ముందుకెళ్తే లైక్ ఇలా మనకు స్టే అనేది కనిపిస్తుంది. ఇది ఒక రూమ్, లైక్ 3 people ఉండొచ్చు ఒక రూమ్ లో. ఇలా 1, 2 ఇలా చాలా ఉన్నాయి. నాకు తెలిసి 1, 2 లైక్ ఇక్కడ కిచెన్ లాగా ఉంది ఇది. సో ఇలా 10 rooms ఉన్నట్టున్నాయి యాక్చువల్గా. సో ఇది అనమాట. చాలా బాగుంది, హౌస్ స్టే బాగుంది. ఇక్కడికి వచ్చినాక మనకు డైరెక్ట్ మనకు రూమ్ లోనే మనకు వీళ్ళు ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో మేమైతే రైట్ నా అయితే ఇప్పుడు ఫుడ్ అయితే మాకు వచ్చేసింది. లైక్ ఇది కూడా హాట్ చిన్న ఇది కూడా పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు దాల్ లేక్ పరిస్థితి. మేము బోట్లో ఉన్నాము. మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మా కాళ్ళు చూడొచ్చు, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. రైట్ నో అయితే మనం అయితే శ్రీనగర్లో ఉన్నాము. Day 5 ఆఫ్ కాశ్మీర్ ట్రిప్. ప్రస్తుతం మనం ఉన్నది హౌసింగ్ బోట్లో ఉన్నాము. లాస్ట్ డే మనం ఈ బోట్లో అయితే స్టే చేసాము. మీకు కనిపిస్తుంది కదా, ఈ బోట్లో అయితే స్టే చేసాము. సో స్నో అయితే నిన్న ఈవినింగ్ నుంచి అయితే ఫుల్ పడుతుంది. లైక్ ఇప్పుడు చూడొచ్చు, మనం ఇక్కడ ఫారెన్ లో ఉన్నట్టయితే ఉంది. ఇక్కడ స్విట్జర్లాండ్ లోనో లేదా US లోనో ఎక్కడనో ఉన్నట్టుంది. మొత్తం ఫుల్ అంటే ఫుల్. ఇప్పుడు మనకు స్నో ఉంది. ఇప్పుడు చూడొచ్చు, ఫ్రెష్ స్నో అయితే ఉంది. దాల్ లేక్ మొత్తం అయితే ఫ్రీజ్ అయితే అయిపోయింది. దాల్ లేక్ ఇప్పుడు కనిపిస్తుంది, ఇది మొత్తం దాల్ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయితే అయిపోయింది. బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ దాల్ లేక్ ఇప్పుడు. సో ఇప్పుడు నేనైతే సన్ రైజ్ ఎప్పుడు అవుతుందో అని చూస్తున్నాను. బట్ సన్ రైజ్ కష్టం ఇప్పుడు, ఎందుకంటే సన్ రైజ్ అవుతాయి. దీన్ని గోల్డెన్ లేక్ అని కూడా అంటారు. ఈ దాల్ లేక్ ని గోల్డెన్ లేక్ అంటున్నారు. ఇక్కడ మనకు ఒకటి షికారి ఉంది చూడండి. నైట్ స్నోకి వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఈ మంచుతోని బాల్ చేసుకోవచ్చు, క్రికెట్ బాల్. సో మై ఫేవరెట్ క్రికెట్ అంటే యాక్చువల్గా దాల్ లేక్ మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు స్నోతోని. బ్యూటిఫుల్. దిస్ ఇస్ ద దాల్ లేక్. సూపర్. వావ్, మనం ఎక్కడనో ఉన్నట్టుంది. ఇది స్వీడనా, యూకేనా, న్యూజిలాండా? ఇది మొత్తం దాల్ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఫస్ట్ స్నోఫాల్, ఫ్రెష్ స్నోఫాల్. చాలా సూపర్, మైండ్ బ్లోయింగ్. శ్రీనగర్ మొత్తం స్నోతోనైతే నిండిపోయింది. ఎటు చూసినా స్నో. యాక్చువల్గా ఫస్ట్ 1 feet అట, ఇది 1 feet స్నోఫాల్ అట. ఇది హెవీ స్నోఫాల్ అనేసి ఇక్కడ వీళ్ళు లోకల్ పీపుల్ అంటున్నారు. ఇక్కడ మీకు ముందు కూడా కార్ చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందో, మొత్తం స్నోతో నిండిపోయింది. పీపుల్ కూడా ట్రావెల్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నది. యాక్చువల్గా ఈ రోజు మనం అయితే పెహల్గామ్కి అయితే మనది ఉంది. మన Day 5 లో ఉన్నాం కాశ్మీర్ ట్రిప్ లో. పెహల్గామ్కి అయితే వెళ్ళాలి. కాకపోతే ఈ స్నో వల్ల మాత్రం మనం అయితే ఇక్కడనే చిక్కుకుపోయాం. బట్ చూద్దాం ఎట్లా మనం రీచ్ అవుతామో. బట్ కాకపోతే ఏంటంటే మేమైతే 1 day అయితే బఫర్ అయితే పెట్టుకున్నాం, ఎందుకైనా మంచిది అనేసి. సో విల్ సీ లైక్ హౌ దిస్ విల్ వర్క్ అనేసి. ఇప్పుడు శ్రీనగర్ మొత్తం ఇట్లా స్నోతోనైతే కవర్ అయింది.
అంటే వెహికల్స్ కి చాలా ఇబ్బంది, ఎందుకంటే మీరు అటు చూస్తున్నారు కదా, అక్కడ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మొత్తం చాలా ఇబ్బంది, ఎందుకంటే స్నో పడ్డది కదా. ఇది మా వెహికల్ ఇది, సో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే మేము ఒక చిన్న లైక్ కాఫీ లైక్ దగ్గరకు వచ్చినాం. కాఫీ అయితే తాగుదాం అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అవుతుంది, కానీ లంచ్ అయితే అవ్వట్లేదు. ఈ రోజు కూడా అంతే సేమ్. చూద్దాం, ఇవి కూడా ఉన్నాయి, మరి అడిగి మనం అది ఇస్తాడో లేదో. టీ, సో నేనైతే ఒక టీ తీసుకున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళు కాఫీ తీసుకుంటున్నారు. ఇవి మనకు అవి ఉన్నాయి ఆల్రెడీ, ఫ్రీజ్ అయిపోయినాయి. యాక్చువల్గా మనకు ఉంటాయి కదా పాప్కార్న్, లోపల ఫ్రీజ్ అయిపోయినాయి, గట్టిగా ఉన్నాయి, అందులో గట్టిగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. షాపింగ్ అనేది ఇక్కడ ఏమైనా తీసుకుందాం అనేసి మనం ఈ ప్లేస్కి అయితే వచ్చాము. జమ్మల్ కార్పెట్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ రిసార్ట్స్. ఇది యాక్చువల్గా సిన్స్ 1910, లైక్ ఇట్స్ ఓల్డ్ వన్. చూడండి ఇంతవరకు 1 feet వరకు అయితే మనకు ఈత పడ్డది. సో కొద్దిగా స్లోగా వెళ్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా పర్చేస్ చేసుకుందాం అనేసి వచ్చినాము. చాలా పెద్దది ఇది యాక్చువల్గా షాపింగ్, సిన్స్ 1910 అనేసి ఉంది. ఇది జమ్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ లూమ్స్, చాలా పెద్దగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇది డిజైన్ వర్కింగ్స్ కూడా చూడొచ్చు. ఎలిఫెంట్ చాలా బాగుంది, ఎలిఫెంట్. సో ఇది ఓల్డ్ స్టోర్ అనమాట, ఇది చాలా పెద్దగా ఉంది స్టోర్, చాలా బాగుంది స్టోర్. నాకైతే కస్టర్డ్స్, సో ఇవి బెడ్షీట్స్. స్టోర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ట్రై చేస్తున్నాను, బాగుంది, బట్ టూ కాస్ట్లీ యాక్చువల్లీ. ఇది నాకైతే సెట్ అయినట్టు అనిపించలేదు. సెట్ అయినట్టు అనిపించలేదు, బట్ బాగుంది. బట్ ఈ అటైర్ మీదకి బాగాలేదు. నేను ట్రెడిషనల్గా వేసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇక్కడ. కాకపోతే కొద్దిగా రేట్స్ కొద్దిగా హై ఎండ్ ఉన్నాయి, చాలా హై ఎండ్ అంటే చాలా హై ఎండ్ ఉన్నాయి. సో అది చూసుకొని కొనుక్కుంటే బెటర్. బట్ ఏదో మనం పర్చేస్ చేయాలి అనుకుంటాం. ఇది చాలా బాగుంది కదా ఇది వర్క్, అందుకోసం సెంటర్లో పెట్టలేదు. వర్క్ చాలా బాగుంది. శ్రీనగర్ మొత్తం స్నోతోనే అయితే ఇట్లా ఫాల్ అయిపోయింది. యాక్చువల్గా మేము పెహల్గామ్కి వెళ్ళాలి, కానీ పెహల్గామ్లో కూడా 3 feet ఆఫ్ అంటే స్నో అయితే ఉంది. ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఇరుక్కుపోతారు అనేసి అంటున్నారు. సో మేము దూద్ పత్రిక అయితే మేము లైక్ ఇక్కడ నుంచి, అది కూడా మంచి లొకేషన్ అని చెప్తున్నారు. సో అక్కడికైతే వెళ్దాం ఫస్ట్, తర్వాత డిసైడ్ అవుదాము వెదర్ కండిషన్ బట్టి అనేసి మేము అనుకుంటున్నాము. ఫుల్ స్నో అయితే దారుణంగా ఉంది, మొత్తం దారుణంగా వస్తుంది. ఇప్పుడు శ్రీనగర్కి పోవాలా, లేకపోతే జమ్మూకి అయితే 2 days అయితే వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు. పెహల్గామ్ కూడా 2 days రెస్ట్రిక్షన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మేము దూల్పాత్రి అనే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా చాలా స్నో పడుతుంది. సో బెటర్ వీ విల్ గో టు శ్రీనగర్ అనేసి అనుకుంటున్నాం. చూద్దాం మరి, ఇట్లా మనకు స్నో పడేది ఉంటే మనకు ఈ ఢిల్లీ ఎలా రీచ్ అవుతాం అనేది మనకు మెయిన్. ఎట్లా ఉందో చూడాలి. ఇప్పుడు అయితే మనం శ్రీనగర్ నుంచి అయితే మనం జమ్మూ పోవడానికి అయితే నిన్న అయితే స్టార్ట్ అయ్యాము. బట్ వీళ్ళు రోడ్ రిస్ట్రిక్షన్స్ అవ్వడం వల్ల, ఎందుకంటే స్నో ఎక్కువ పడ్డది, ప్లస్ ఆ టన్నల్లో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అయిందట. సో మేమైతే నైట్ మొత్తం ఇక వెహికల్లోనే ఉన్నాం. రైట్ నౌ ఇప్పుడు మేము సంగంలో ఉన్నాం. సంగం నుంచి ఇప్పుడైతే రోడ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. సో ఇది అన్న వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ. ఇప్పుడు రైట్ నౌ అయితే టెంపరేచర్ వచ్చేసి -2 degrees అయితే ఉంది. సంగం నుంచి అయితే జమ్మూకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమైందంటే శ్రీనగర్లో స్నోఫాల్ ఎక్కువ అవడం వల్ల శ్రీనగర్ మొత్తం లైక్ 2 to 3 feet స్నో అయితే పడ్డది. అది మొన్న పడ్డది. నిన్న కూడా కొద్దిగా కంటిన్యూ అయింది. లైక్ నిన్న మొత్తం మేము నైట్ ఇక్కడనే లైక్ జామ్లో ఇరుక్కుపోయాము. ఇప్పుడైతే జస్ట్ వాళ్ళైతే రోడ్స్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు కదా అక్కడ ఎంత స్నో ఉందో రోడ్ మీద. సో వాళ్ళు కూడా మన కోసమే చెప్తున్నారు, స్నో మొత్తం కొద్దిగా క్లియర్ అయ్యాక వెళ్దాం అనేసి. సో రైట్ నౌ అయితే ఇప్పుడు లైక్ రోడ్ అయితే బాగానే ఉంది. సో లెట్స్ గో టు జమ్మూ నౌ. ఇప్పుడు కాశ్మీర్ మొత్తం స్నోతోనే అయితే నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా స్నోనే. మేము అనుకున్నాం ఏదో మనం వర్షం వస్తుంది కదా లైక్ అనేసి, స్నో కూడా ఒక 1 hour అలా ఉంటుంది అనేసి అనుకున్నాము. కాకపోతే స్నో పడితే మాత్రం చాలా డేంజరస్ అది. ఎందుకంటే దాన్ని క్లీన్ చేయడం మళ్ళీ నెక్స్ట్ చాలా అవుతూ ఉంటాయి.
రోడ్ డిస్ట్రాక్షన్స్ కానీ వెహికల్స్ ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం అనేది డిఫరెంట్, బట్ స్నో అనేది ఇంకా డిఫరెంట్, ఎందుకంటే ఇదే డేంజర్ అని నేను చెప్తాను. ఇప్పుడైతే షంసీపూరా అనే విలేజ్ దగ్గర అయితే మనం ఉన్నాము. లొకేషన్స్ చూస్తే ఎక్కడ చూసినా కూడా వైట్ వైట్ వైట్, అంటే స్కై వైట్ కనిపిస్తుంది, మనకు గ్రౌండ్ కూడా మనకు వైట్ గానే కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు ఈ సీజన్ అన్ సీజన్ కాబట్టి చెట్లు మొత్తం పోయాయి, లైక్ గ్రీనరీ అంతా లేదు. సో ఈ గ్రీనరీ మొత్తం సూపర్ ఉంది. ఎక్కడ చూసినా మనకు సేమ్ 360 degrees కూడా మనకు అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం అయితే మన గాడి అయితే సఫారీ కాదు, స్కార్పియోలో లెట్స్ చలో టు జమ్మూ. మనము శ్రీనగర్ నుంచి అయితే జమ్మూ పోయే రూట్లో ఉన్నాము. సో జస్ట్ కొద్దిగా తినేద్దాం అనేసి చిన్న డాబా దగ్గరికి అయితే వచ్చాము. ఆలు పరోటా తీసుకున్నాను, బాగానే ఉంది. సో ఇంకా మనకు జమ్మూకి వెళ్ళడానికి లైక్ 120 kilometers ఉంది. లైక్ ఇక్కడ ఏంటంటే అక్కడ శ్రీనగర్లో మనకు ఫుల్ స్నో పడ్డది కదా, లైక్ ఎంత అంటే చాలా స్నో పడ్డది. జస్ట్ మనం అక్కడ ఒక 2 tunnels దాటుతోనే సడన్ గా మనకి ఎండ్ వచ్చేసింది. సో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా జమ్మూకి అయితే వెళ్దాం. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నేను బ్యాట్ తీసుకుందాం, క్రికెట్ బ్యాట్ తీసుకుందాం అనేసి అనుకున్నాను. కాశ్మీర్ విల్లో ఇక్కడిది ఒరిజినల్ ఉంటుంది కదా అనేసి, ఎందుకంటే మనకంటే ఆన్లైన్ లో కానీ స్టోర్స్ లో కానీ నాకైతే మళ్ళీ అంత కాస్ట్ ఏంటంటే 3 times 4 times అనేది కాస్ట్ ఎక్కువ మనకు ఇంక్రీజ్ చేసి వాళ్ళు మనకి ఇస్తుంది. అది కూడా వచ్చిందో కాదో మనకు జెన్యూన్ ప్రోడక్ట్ కూడా తెలియదు. సో ఇక్కడ అయితే మనకు ప్రోడక్ట్ ఉంటుంది అనేసి అనుకున్నాం, కానీ స్నో చేయడం వల్ల స్టోర్స్ ఏం ఓపెన్ చేయలేదు. సో ఈసారి అయితే మనకు అయితే బ్యాట్ అయితే లేదు, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్రికెట్ బ్యాట్ అయితే ఖచ్చితంగా తీసుకుందాం.